టైం దొరికితే చాలు విదేశాలకు వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం. ప్రభుత్వ సొమ్ములతో ప్రత్యేక విమానాలలో విదేశాలకు వెళ్ళి పబ్బులకి వెళ్దామా, క్లబ్బులకి వెళ్దామా, లేకపోతే రోడ్ల మీద తిరుగుదామా, ఎంజాయ్ చేద్దామా, కుటుంబంతోనా, స్నేహితులతోనా అన్నటువంటి ధోరణిలో ఉన్నారు రాజకీయ పార్టీల నాయకులు, అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటి సందర్భంలో 12 సంవత్సరాలుగా హోంమంత్రి భారతదేశానికి అమిత్ షా. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయనే హోంమంత్రి. అంతకుముందు గుజరాత్‌లో మంత్రిగాని చేశారు. అధికార పదవుల్లో 20 సంవత్సరాలు ఉన్నారు. గుజరాత్ హోంమంత్రిగా గాని, ఇది గాని. ఈ 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విదేశీ పర్యటనకు పోనివాడు ఎవరైనా ఉన్నారంటే అమిత్ షా ఒక్కడే. ఈవెన్ రాజ్‌నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నా కూడా ఆయన వెళ్తాడు. మంత్రులు ప్రతి ఒక్కళ్ళు విదేశీ పర్యటన చేసినోళ్ళు. ఎక్సెప్ట్ నంబర్ 2 అయినటువంటి అమిత్ షా. వెంటనే కొంతమంది అర్జెంట్‌గా పరిగెత్తుకొచ్చేస్తారు. అమిత్ షా మీద నిషేధం ఉందని. ఏ నిషేధం లేదు కేంద్ర హోంమంత్రికి. అది గుర్తుపెట్టుకోవాల్సినట్టు. అమిత్ షాకి విదేశాలకెళ్ళి మనం పీకేదేంట్లే అనేటటువంటి ఫీలింగ్ ఉంటది. దేశము, పార్టీ ఈ రెండే ఆయన పద్ధతి.